కాంగ్రెస్ పార్టీలో కల్లోలం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గవర్నమెంట్ని దించడానికి కూడా వెనుకాడడం అనే మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిలో ఉంటూ అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ తీరు పైన తను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని గద్ద దించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజలకి అన్యాయం చేస్తానంటే నేను ఊరుకోను, ముఖ్యంగా నా ఓటర్లు ఎవరైతే మునుగోడు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనంటే గవర్నమెంట్ని మీ కాడికి తీసుకొచ్చే విధంగా నేను దేనికైనా రెడీ, మీరు కూడా సిద్ధంగా ఉండండి అంటూ రాజగోపాల్ రెడ్డి తన ప్రజలకు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే త్రిపులాకు సంబంధించి ఏవైతే భూసేకరణ జరుగుతూ ఉందో ఉత్తర భాగంగా త్రిపులాకు సంబంధించి ఆ భూసేకరణలో మునుగోడు సంబంధించిన ప్రజలకి ఎక్కువ నష్టం కలిగించే విధంగా అక్కడ నుండి వెళ్తూ ఉంది. దానిలో భాగంగా అక్కడ ప్రజలకి ఏదైతే నష్టపరిహారం ఇచ్చే దాంట్లో కావచ్చు, లేకుంటే అక్కడ భూసేకరణ జరిగే విధానం కావచ్చు, అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు అక్కడ ఉన్న రైతులకి ఇబ్బంది కలిగే విధంగా చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ త్రిపుల్ భూసేకరణ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఉత్తర భాగంగా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ విరమించుకోవాలి. అసైన్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఏవైతే నిన్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధితుల్ని భువనగిరికి సంబంధించిన జిల్లాలో ఉన్న బాధితులను అయితే నిన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు అన్యాయం జరుగుతుంది, మీకు అన్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తుందంటే నేను రాజీనామా చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని గద్దెదించి అయినా అటు బీజేపీతో, అంటే వాళ్ళకు బీజేపీ నుండి కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, బీజేపీతోనైనా నేను మాట్లాడి ఖచ్చితంగా గవర్నమెంట్ని మన అనుకూలంగా తీసుకొచ్చే విధంగా చేస్తాను, మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తాను, మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మరొకసారి హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా రాజగోపాల్ రెడ్డి అటు మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న విషయం ఇక్కడ క్లియర్ కట్ కనబడతా ఉంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ తన పైన చర్యలు తీసుకోవడానికి కూడా కొంత వెనుకాడు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి, అనే ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కొంత మొండిగా వెళ్తే తనకి ఇబ్బంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇబ్బంది జరిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తనపైన ఏదైనా చర్యలు తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి పైన అయితే ఎటువంటి చర్యలు ఇంతవరకు అయితే తీసుకోలేదు. అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ తీరు కావచ్చు, 6 గ్యారెంటీల విషయాలు కావచ్చు, లేకుంటే జర్నలిస్టుల పైన చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన కావచ్చు, అనేక విషయాలపైన రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పటికి ఖండిస్తూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే త్రిపుల్ ఏదైతే భూసేకరణ జరుగుతూ ఉందో అక్కడ బాధితులను కూడా కలవడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా కొంత ధైర్యం చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీకోసము గవర్నమెంట్ని మీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాను, గతంలో కూడా బీజేపీలో రాజీనామా చేసి గవర్నమెంట్ని మీకు దగ్గర తీసుకొని వచ్చాను, ఇప్పుడు కూడా అదే తోవలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో భేటీ అవుతా ఉన్నాను, వాళ్ళు మన అనుకూలంగా ఉన్నారు, గవర్నమెంట్ మార్చ్ అయినా మీకు అనుకూలంగా జరిగే విధంగా చేస్తాను అని కూడా రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉన్న ప్రజలకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజగోపాల్ చేసే తీరు కావచ్చు, తను వెళ్తున్న ఏదైతే ప్రణాళిక కావచ్చు, తను వ్యాఖ్యలు చేస్తూ ముందుకెళ్తున్న తీరు కావచ్చు, అన్ని గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరి ఇప్పటికే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా కాంగ్రెస్ సీనియర్ నేతల దగ్గర కూడా ఈ వివాదం వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా సీనియర్ లీడర్లు అటు ఏదైతే ఢిల్లీలో ఉండే సీనియర్ నేతలతో కూడా చర్చలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి పైన ఎటువంటి చర్యలు ఉంటాయి, లేకుంటే రాజగోపాల్ రెడ్డి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతా ఉన్నాడు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. మరి ఒకవేళ రాజీనామా చేసి తనతో ఎవరైతే టచ్అప్ లో ఉన్నా అంటున్నారో వాళ్ళతో కూడా మరి వేరే పార్టీలోకి వెళ్తారా, లేకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక ఏంటి, మంత్రి పదవి వచ్చేదాకా వదిలిపెట్టను, నేను మంత్రి పదవి నాకు ఇవ్వాల్సిందే అనే విధంగా తను చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.